నితిన్ తమ్ముడు చూసి వస్తున్నాను ఇప్పుడే. అసలు సినిమా టైటిల్ తమ్ముడు అని పెట్టుకున్నందుకు నితిన్ గారైనా బాధపడాలి, ఫస్ట్ సిగ్గుపడాలి. నన్ను అడిగితే ఓపెన్గా చెప్తున్నా, తమ్ముడు అనే టైటిల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా పరువు తీశారు. ఎందుకు అంటే సినిమా చాలా ల్యాగ్ ఉందన్న, సీరియల్లా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయినా ఒక 20 నిమిషాలు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు అమ్మయ్య బాగుంది రాబోయ్, ఎక్కడికో తీసుకెళ్తున్నాడు సినిమాని, పర్లేదు బతికిస్తోంది అనుకున్న టైంలో సినిమాని మళ్ళీ పడుకోబెట్టాడు. ఆ 20 నిమిషాలు బాగుందంటే సినిమా ఇంటర్వెల్ అయిపోయినాక పోస్ట్ ఇంటర్వెల్ ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక మంచి బీజిఎం పడింది, ఒక పురుడు పోస్తున్న సీన్ ఉండింది, అదొక్కటే బాగుండింది, ఇంకేం బాగాలేదు. సినిమా అసలు స్టార్టింగ్ నుంచే డ్రాప్ అన్న, సినిమా స్టార్టింగ్ నుంచే డ్రాప్. మీరు సినిమాను ఓపెన్ చేయడమే జనాలకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు. మాకు సినిమా ఓపెనింగే ఎక్స్పెక్టేషన్స్ పడిపోయినాయి, మొత్తం జీరో అయిపోయినాయి. అర్థమైపోయింది అక్కడనే. అసలు ఒక విలన్ ఇంట్రడక్షన్, సినిమా బ్యాక్ డ్రాప్, స్టోరీ ఏం నడుస్తుంది అక్కడే మాకు అర్థమైపోయింది. సినిమా పడిపోయింది రాబోయ్, ఇక లాభం లేదు, మనం తప్పు చేసాం సినిమాకి వచ్చి అని. అన్న సీరియల్లా ఉంది, ల్యాగ్ ఉంది మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న, కాంతారా, దేవరా, కేజీఎఫ్ మొత్తం అంతా కలిపి కొట్టారు. క్లియర్గా అర్థమైపోతుంది అన్న, బీజిఎం కొత్తది కాదు ఆ సినిమాలది అని. కనీసం ఏదో ఒకటి మిక్స్ చేసి వేరేదైనా ట్రై చేయొచ్చు కదా, లేదు మొత్తం అంతా సేమ్ ఉంది. పాటలు ఓకే, మన జాతర పాట ఒకటి కాస్త బాగుండింది, డివోషనల్ ఫీల్ వచ్చింది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరస్ట్ అన్న, వరస్ట్ అంటే వరస్ట్. లయ గారు మాకు మంచి చైల్డ్హుడ్ మెమరీస్ తెస్తారు, మంచి కంబ్యాక్ అవుద్ది అనుకున్నాం, కానీ లయ గారు యాక్టింగ్ కూడా బాగాలేదు. లయ గారు యాక్టింగ్ మర్చిపోయినట్టు అనిపించింది నాకైతే, టు బి ఆనెస్ట్. ఓవరాల్గా సినిమా అయితే మీరు థియేటర్కి వచ్చి చూసేంత వర్త్ అయితే కాదు. ఇంట్లో ఉండండి, హాయిగా రిలాక్స్ అవ్వండి. వచ్చే వారం లేదా ఆ పై వారం ఇంకేదైనా మంచి సినిమాకి వెళ్ళండి. ఇది మాత్రం ఓటీటీలో చూసుకోవచ్చు హాయిగా.